ఎందుక దొంగతనం చేసి పారిపోయి ఈ ఇంట్లో దూరాడు. అబ్బే ఏ బాబాయ్ మా ఇంట్లోకి రాలేదే, మీరు బెల్ కొడితేనే తలుపు తీశాను. నో మేడం, ఆ బాబా ఇంట్లో దూరడం నేను కళ్ళారా చూశాను. నోనా మీరు పొరపడుతున్నారు. వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకమ్మా వద్దనడం? వెతుక్కోండి. నేను హాల్లోనే ఉన్నాను కదా మామయ్య గారు, లోపలికి రాలేదే. రాలేదని నమ్మకం నీకున్నప్పుడు వాళ్ళు వెతుక్కోవడానికి నీకు అభ్యంతరం ఏంటి? వెతుకోండి సార్, వెతుక్కోండి. కమాన్ గో అండ్ సర్చ్. ఈ గది తాళం వేసుందేమిటి? అది మా దేవుడు కదండి. ఐ సీ. ఆ బాబా ఇంట్లో అక్కడ కనిపించలేదు. కనిపించలేదు? ఐఎమ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు మస్కా కొట్టి పాడిపోయిన దొంగ మీరు వెతికే స్థలాల్లో ఎందుకుంటాడు సార్? వాట్ డు యు మీన్? ఐ మీన్ మీరు ఈ ఇంటి బెడ్రూమ్లు వెతికారు, బాత్రూమ్లు వెతికారు, కానీ దేవుడి గది వెతకలేదేమో. యు ఆర్ కరెక్ట్. వదిన, ఆ గది తాళం ఒకసారి ఇవ్వు. ఆ గది తాళం నా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకుంటుంది అంటే ఉంటుందంటే ఇటు ఇవ్వు. ఆదిమూర్తి మామా, వచ్చాయమ్మా, వచ్చాయి, బయటకు వచ్చాయి. బయట నుంచి వస్తూనే గట్టాలో ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకోగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరు మా డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వారు. థ్యాంక్ యూ. లుక్ మేడం, నేరస్తున్న దాచడం కూడా నేరమే అనిపించుకుంటుంది. ఇన్స్పెక్టర్, మీరు రూల్స్ మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అయిపోతుంది. ఓకే ఓకే, కమాన్ మూవ్. ఇన్స్పెక్టర్ గారు, బావగారితో ఒక్క మాట చెప్పి. క్యారీ ఆన్. నన్ను నమ్మండి బావగారు, నేను ఏ నేరము చేయలేదు. ఆ విషయం నిర్ణయించవలసింది న్యాయస్థానం ఆదిమూర్తి. నన్ను రక్షిస్తారన్న ఆశతో మీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. బంధువుగా మా ఇంటికి వస్తే తప్పకుండా ఆదరిస్తాను, కానీ ఈ పరిస్థితుల్లో సాయం చేయలేను. ఏమనుకోద్దు. అంతేనా? అపార్థం చేసుకోకు. మా కోడలికి పినతండ్రిగా, మా అందరికీ దగ్గర బంధువుగా నీకెప్పుడు ఇక్కడ స్థానం ఉంటుంది. నేరస్తుడిగా శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మామూలుగా నిన్ను ఆదరించి గౌరవించేలా చూస్తాను. కానీ నేరస్తుడిగా తప్పించుకోవాలనుకోవటం నీకు క్షేమం కాదు, నీకు రక్షణ ఇవ్వటం మాకు మర్యాద కాదు. నువ్వు నీ కొడుకు నన్ను పట్టించారుగా, నీ కొడుకును జైలుకు పంపించే వరకు నేను నిద్రపోను. చూడమ్మా, అది దాని పుట్టింటి వాళ్ళంటే పడి వస్తుంది నాన్న. దాన్ని ఎలా బుట్టలో వేయాలో నాకు తెలుసు, చెప్తా. ఓసారి వచ్చేలా కావలించుకో. ఎందుకు నాన్నగారు? వదిన మీద అపనింద పడకుండా ఒడ్డును పడేసినందుకు. అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అబ్బా, వీడు విప్లవాదులు అంటూ హిస్టీరియా పేషెంట్ లాగా పిడికిలు బిగిస్తాడు, కానీ ఈ మెట్ల నుంచి కిందకి దిగి రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదురా. ఏమైనా ఎప్పుడైనా చూసావా? భోజనానికి కిందకే వస్తాడండి. అది అందుకు వస్తాడు. వస్తానా నాయన ఫోన్? మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ చెడు స్నేహాలు చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. జానకి గారు, నేను ఇక్కడే ఉన్నాను. అట్లేవండి. థ్యాంక్ యూ. జానకి ఇవాళ ఆదివారం ఒక్కసారి చెయ్యి బాగుంది. అది వస్తున్నాను రా. నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ఈ స్నేహం ఈ వేళది కాదు. మన స్నేహంలో నువ్వు మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? సార్, నేను మీకు ఏకలవ్య శిష్యునండి. ఇన్ఫాక్ట్ మేము కాలేజీలో చాలా డ్రామాలు వేసామండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని డ్రామాల్లోనూ నాకు ప్రైజ్ వచ్చాయి. వెరీ గుడ్. నువ్వు బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అయ్యుండి కూడా నాటక కళ మీద ఇంత అభిరుచి చూపిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. మా అమ్మాయి అన్నపూర్ణ. హాయ్. నమస్కారం అండి. నమస్కారం. అంటే ఒక రంగమార్తాండ గారి కడుపున ఒక రంగజ్యోతి పుట్టిందన్నమాట. అసలు విషయంలోకి వద్దాం. ప్రతి నటుడు, ప్రతి నటి
సాధన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాబు. జాగ్రత్త విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. స్టేజ్ మీద నటించేటప్పుడు వాచకంలో కానీ, అభినయంలో కానీ, ఆంగికంలో కానీ, పక్క వాళ్ళతో కోఆపరేట్ చేయడంలో కానీ, కాఫీ తాగడం దగ్గర నుంచి కూర్చోవడం, నడవడం, అసలు నేను చాలా చాలా జాగ్రత్తగా ఉంటానండి. అన్నట్టు టైం ఎంత అయిందండి? టైము అరే, అదే బట్టలు పర్వాలేదండి, నేను ఇంటికి వాష్ చేసుకుంటాను. ఆ బట్టలతో ఇంటికి వెళ్తా బాబు. చూడమ్మా, బీరువాల పంచాలు ఆల్చే ఉంటాయి, తెచ్చి అబ్బాయికి. బాగా కాలిందండి. నేను వస్తానండి. సారీ అండి. పర్వాలేదండి, ఇంతవరకు పంచికట్ట వేషాలు వేయక అలవాట్లేదు. అదే థ్యాంక్స్. ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది. నమస్కారం బాబు గారు. నమస్కారం నమస్కారం. రండి, కూర్చోండి. ఏమిటి ఎలా వచ్చారు? మీ దయ వల్ల మా అనాథాశ్రమంలోని పిల్లలు ఎన్నో ఏళ్లుగా ఇంత అన్నం తినగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం మీరిచ్చే భూరి విరాళమే మాకు శ్రీరామరక్ష బాబు. ఈసారి తమరి చెక్ ఇంకా రాకపోతేను. ఏమిటి, చెక్ ఇంకా రాలేదా? చంద్ర, వస్తానండి. వీళ్ళ అనాథాశ్రమానికి వెళ్ళవలసిన 25,000 చెక్కు ఇంకా చేరలేదట. ఆఫీస్ లో అర్జెంట్ గా చూడాల్సిన ఆడిట్ పనులు ఉంటేను. ఆడిటర్స్ పని కాదు, ఇంకే అర్జెంట్ పని ఉన్నా సరే ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా వాళ్ళ చెక్కు వాళ్ళకి చేరుతుండాలి. నేను చెప్పినా చెప్పకపోయినా పని జరుగుతూ ఉండాలి. అలాగే నాన్నగారు, ఈ రోజే మీకు చెక్ పంపిస్తాను. వస్తానండి. పొద్దున్నే బయలుదేరావా? ఎక్కడికి? రిహార్సల్స్ గా? కాదన్నయ్య, మా ఆర్టిస్ట్ అంతా కలిసి ఈ రోజు డ్రామా డే జరుపుకుందామని అవునవును. మా ట్రూప్ అంతా కలిసి పబ్లిక్ గార్డెన్ కి పిక్నిక్ వెళ్తున్నాం. ట్రూప్ అంతా వెళ్తారా? అయితే కారు తీసుకెళ్ళరా? మరి నువ్వు? నేను మోటార్ సైకిల్ వెళ్తాను. మోటార్ సైకిల్ మీద? పర్వాలేదు, తీసుకెళ్ళరా. వద్దా నేను? నా దగ్గర నీకు మొహమాట పెట్టరా? తీసుకెళ్ళు, కమాన్. థ్యాంక్ యూ. ఏమైంది? విషయం తర్వాత చెప్తాను. నువ్వు గుడ్డి పిల్లవి, నీకు దారి కనపడకపోతే నేను నీకు దారి చూపిస్తాను అన్నమాట. ఏమిటండి ఇదంతా? అదంతే. కళ్ళు మూసుకో, భుజమే చేయి. రైట్. ఎవరు? ఓ మీరా? ఎవరు ఈ అమ్మాయి? పాపం గుడ్డి పిల్ల. ఎవరో పార్క్ లో వదిలేసి వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని. నాకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే చాలా ఇష్టం కదా. అందుకేరా నువ్వంటే నేను గర్వపడతాను. పాప అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర పెట్ట. అలాగే రండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఎవరికలా మస్కా కొట్టారు? మీ మామగారు, అదే మా నాన్నగారు. మీ నాన్నగారా? ఆయన ముందు అబద్ధం ఆడారా? పలేవారే. నువ్వు మీరు అనుకుంటున్నట్టు నేను గుడిదాను కాదు సార్. మరి మా వాడు? ఆయనండి, ఈయనే. ఈవేళ మా డ్రామా డే డాడీ. ఎక్కడ పడితే అక్కడ నటించేసి ఎదుటి వాళ్ళని ఒప్పించడమే ఈ రోజు మా పని. ఇది కూడా అబద్ధమేనండి. అబద్ధమా? అవునండి, మమ్మల్ని ఇద్దరు చూసి మీరు అబద్ధం చేసుకుంటారని ఈయన గుడ్డిదానిలో నటించమన్నారు. నిజం చెప్పావు అమ్మాయి, చాలా సంతోషం. ఒరేయ్, ఓరి పడుతాయి. వేసేదేమో సత్యహరిశ్చంద్రుడి వేషమును, ఆడేది పచ్చబద్దాలట్రా. పచ్చబద్దాలని. ఓహో, నీకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే మహా ఇష్టం కదా. ఇదిగో పాప, ఆ గుడ్డతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు. ఆ అబ్బాయికి అలవాటు వెళ్ళిపోతాడులే. దిగబెట్టా. అదే వెళ్తాను. వెళ్ళదేంటి? ఉండే, నేను తీసుకెళ్తాను. ఆ కరెంట్ ఇచ్చి బొదుము చేసుకో. ఏం ఛాన్స్ కొట్టావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంతా నిజం చెప్పాలేంటి? మార్కులు కూడా